పాపి రక్షించబడిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆ రక్షించబడినటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడుతున్నాడు. సంఘము అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. అసలు ఏంటి చర్చ్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని వ్రాయబడింది. అంటే సంఘం అంటే ఏంటంటే యేసు ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడినటువంటి వారి యొక్క సమూహం. అంత మాత్రమే కాదు, వారు ఎందుకు పిలువబడ్డారు? ఇక పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంత మాత్రమే కాదు, తనను ఎలా తాను ప్రేమించుకుంటున్నాడో ఇతరులను కూడా అలా ప్రేమించడానికి పిలువబడ్డారు. క్రీస్తు యేసు యొక్క ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని